నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అజిత్ పవార్ అకాల మరణంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ శూన్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మించిన ఈ రాజకీయ పార్టీ పగ్గాలను ఎవరు చేపట్టబోతున్నారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రేసులో అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పేరు వినిపిస్తుండగా, పార్టీ యంత్రాంగంపై పట్టున్న మరో ఇద్దరు నేతల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఎన్సీపీ బాధ్యతలు ఎవరికి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన రాజకీయ వారసులు ఎవరనే దానిపై రకరకాల చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించిన అజిత్ పవార్ లోటును ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజకీయ వారసత్వం కుటుంబ సభ్యులకే దక్కుతుందా, లేదా పార్టీ సీనియర్ నేతకు బదిలీ అవుతుందా అనేది సంచలనంగా మారింది. ఎన్సీపీకి కంచుకోట బారామతి ప్రాంతం. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. అంతేకాదు, మహిళా సంఘాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో ఆమె మంచి పట్టు సాధించారు. ప్రజల సానుభూతి ఉన్న నేపథ్యంలో అజిత్ పవార్ భార్యగా పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే దశాబ్దాలుగా పవార్ పాలిటిక్స్ లో కొనసాగుతూ వస్తున్న పురుషాధిక్యతను ఆమె బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సునేత్రా పవార్ తర్వాత రేసులో అజిత్ పవార్ పెద్ద కొడుకు పార్థ్ పవార్ పేరు వినిపిస్తోంది. 2019లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పార్థ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ అజిత్ పవార్ కుటుంబ వారసుడిగా ఆయనకు పార్టీ క్యాడర్లో మంచి గుర్తింపు ఉంది. వీరి తరువాత ఎన్సీపీ పార్టీ పగ్గాల రేసులో వినిపిస్తున్న పేరు సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలు. వీరిద్దరికీ పార్టీ యంత్రాంగంపై పూర్తి పట్టుంది. ముందుగా ప్రఫుల్ పటేల్ విషయానికి వస్తే ఎన్సీపీ వ్యవస్థాపన నేతల్లో ఆయన కూడా ఒకరు. ఈ క్రమంలోనే ఆయనకు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే సామర్థ్యం అజిత్ పవార్ తరువాత ప్రఫుల్కే ఉందని అంటున్నారు. పాలనా అనుభవంతో పాటు జాతీయ రాజకీయాల్లో పరిచయాలు ఎక్కువగా ఉండటంతో పార్టీ బాధ్యతలు ప్రఫుల్ పటేల్ కు అప్పగిస్తేనే బెటర్ అని చెబుతున్నారు. తర్వాత సునీల్ తట్కరే. ఆయన ఎన్సీపీ మహారాష్ట్ర యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో క్యాడర్పై గట్టి పట్టున్న నాయకుడు. మరీ ముఖ్యంగా కొంకణ్ ప్రాంతంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన సునీల్ తట్కరే ఎన్సీపీ యంత్రాంగాన్ని నడిపించడంలో అజిత్ పవార్ నమ్మకస్తుడిగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మధ్య విలీనం గురించి చర్చలు కూడా జోరందుకున్నాయి. ఇటీవల పూణే, పింపి చిండ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వర్గాలు కలిసి రావడాన్ని దీనికి ఒక సంకేతంగా భావిస్తున్నారు. అయితే అటువంటి నిర్ణయాన్ని తీసుకునే అధికారం, ధైర్యం ఎవరికి ఉందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అది కూడా అజిత్ పవార్ లోటున్న ఈ క్లిష్ట సమయంలో. ఎందుకంటే ఇలాంటి పెద్ద రాజకీయాల నిర్ణయాలు తీసుకోగల ఏకైక వ్యక్తి అజిత్ పవార్ మాత్రమే. అయితే లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. అది అజిత్ పవార్ పై విమర్శలకు కారణంగా నిలిచింది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని 41 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తన రాజకీయ బలాన్ని చూపించింది. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రిజల్ట్ మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. కానీ ఇప్పుడు ఆయన మరణం ఎన్సీపీకి మాత్రమే కాకుండా మహారాష్ట్రతో పాటు జాతీయ రాజకీయాలకు పెద్ద దెబ్బగా మారింది. ఇక ప్రస్తుత పరిస్థితిలో ఎన్సీపీకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, సునేత్రా పవార్ను అధ్యక్షురాలిని చేసి ప్రఫుల్ పటేల్ను, సునీల్ తట్కరేకు కీలక బాధ్యతలు అప్పగించాలి. 2, అజిత్ పవార్ లేని లోటును భర్తీ చేయడానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ విలీనం కావాలి. ఏది ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నా
రాజకీయ వ్యూహ రచనలో ఆరితేరిన పవార్ ఫ్యామిలీ కొత్త ప్లాన్తో వస్తుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? అసలు అజిత్ పవార్ నిర్మించిన రాజకీయ నిర్మాణం నిలుస్తుందా లేదా? ఒకవేళ ఉంటే ఎన్సీపీ భవిష్యత్ ఏంటి? రాజకీయ వారసుడు ఎవరనే దానిపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.